తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్కు నోటీసులు అందాయి. స్పీకర్ ప్రసాద్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పిటిషన్ దాఖలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేశారు బీజేపీ. ఇదే కేసులో కేటీఆర్ పిటిషన్తో మహేశ్వర్ రెడ్డి పిటిషన్ను జత చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా పడింది. పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేల్లో 7గురికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ కేసులపై త్వరలో స్పీకర్ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అప్డేట్స్ ఏంటి, ఎలా ఉండబోతున్నాయంటారు దీనికి సంబంధించి పరిణామాలు? ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ముఖ్యంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడంలో అంటే కోర్టు ధిక్కరణ కింద పాల్పడ్డారని గతంలో ఏదైతే మహేశ్వర్ రెడ్డి పిటిషన్ వేశారో ఆ పిటిషన్ ని ధర్మాసనం స్పందించి సో దానికి సంబంధించి ఇప్పటికే ఎందుకు మీరు ఇంత లేట్ చేశారు, సో 3 నెలల సమయం ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు లేట్ చేశారు, సో ఎందుకు మీరు స్పందించలేకపోయారు అని కోర్టు ధిక్కరణకు సంబంధించిన ఏదైతే నోటీసులు ఉన్నాయో అవి ఇది చేశారు. దాని తర్వాత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అటు కేటీఆర్ ఇద్దరు కూడా సుప్రీంకోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. దాని తర్వాత ఫస్ట్ కేటీఆర్ వేసినటువంటి కేసులు తీసుకున్నారు. దాంతో పాటుగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసినటువంటి ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి దీన్ని కూడా తీసుకోవాలంటూ ముఖ్యంగా సుప్రీంకోర్టు కోరింది. సో ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 6న కోర్టు ఏం తేల్చనుంది. ఎందుకంటే ఇప్పటికే గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటికే 7 మంది పైన క్లీన్ చిట్ ఇచ్చారు. ఇంకొక 3 కడియం శ్రీహరి కావచ్చు, అలాగే దానం నాగేందర్ కావచ్చు, సంజయ్ కావచ్చు, వీళ్ళు 3 ఎక్కడ ఉన్నాడు, ఏ పార్టీలో ఉన్నారు తేల్చాల్సిన అవసరం అవుతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కోర్టు 2 వారాల గడువు ఇచ్చింది. సో ఈ 2 వారాల గడువులో కూడా ఆ 2 వారాల గడువు మీరు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పితే మేము ఇంకొక 2 వారాల గడువు ఇస్తామంటూ కూడా గతంలోనే చెప్పింది. సో ఇప్పుడు ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఏం విచారణ చేపట్టనుంది, మొత్తం ఈ 10 మంది ఎమ్మెల్యేల గురించి ఇటు బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే వేసినటువంటి పిటిషన్, అట్లాగే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ పైన మరి సుప్రీంకోర్టు ఏం నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే మరి గతంలోనే సుప్రీంకోర్టు స్పీకర్ ని హెచ్చరించింది. సో దాని తర్వాత ఈ రోజు కూడా నోటీసులు ఇచ్చింది. దీని తర్వాత ముఖ్యంగా ఫిబ్రవరి 6 తారీఖున సుప్రీంకోర్టు ఏం చెప్పనుంది, స్పీకర్ దానికి సమాధానంగా ఏం చెప్పనున్నారు అనేది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరి ఎలాంటి నిర్ణయాలు రాబోతున్నాయని చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఏమన్నా కఠినంగా వ్యవహరించి మరి దానం నాగేందర్ కావచ్చు, అలాగే కడియం శ్రీహరి కావచ్చు, వీళ్లకు మరి ధిక్కరణ కేసు అంటే ధిక్కరణకు సంబంధించి మరి నోటీసులు పెండింగ్ లో ఉన్నటువంటి వాళ్ళ అంశానికి సంగతి పక్కన పెడితే క్లీన్ చిట్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యేల విషయంలో కూడా వాళ్ళకి క్లీన్ చిట్ ఇవ్వడానికి కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని కూడా వాటిని సవాల్ చేస్తూ వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది కదా మహేశ్వర్ రెడ్డి. దీన్ని ఎలా చూడాలి, ఆయన ఏమేమి కోట్ చేశారు, ప్రధానంగా ఎందుకు క్లీన్ చిట్ అనే దానికి సంబంధించి? అంటే ముఖ్యంగా ఎలా క్లీన్ చిట్ ఇస్తారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అలాగే కేటీఆర్ ఇద్దరు ఇచ్చిన దాంట్లో కూడా దాన్ని జతపట్ట కేటీఆర్ ఇచ్చినటువంటి దాంట్లో కూడా సేమ్ ఏదైతే కేటీఆర్ ఇచ్చాడో దానికి మించి కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి కొన్ని ప్రూఫ్స్ ఇస్తారు. సో దాన్ని కూడా 2 కలిపి మీరు దీన్ని సూచించాలి అంటూ కూడా సుప్రీంకోర్టు చెప్తుంది. ముఖ్యంగా ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎలా మీరు పార్టీ ఫిరాయింపులో క్లీన్ చిట్ ఇస్తారు, ముఖ్యంగా వాళ్ళు వీడియోస్ ఉన్నాయి, ఒక టెక్నికల్ అంశాల పరంగా తప్ప మిగతా అన్ని కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు తెలుస్తుందిగా ఉంది అన్నట్టు కూడా ఆయన మొత్తం ఆ పిటిషన్ లో తెలిపిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరి స్పీకర్ ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. మరి మళ్ళీ ఏమైనా క్రాస్ చెక్ చేసుకొని 7 మంది ఎమ్మెల్యేలకు ఇంకా మిగిలినటువంటి 3 ఎమ్మెల్యేలకు వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఏమైనా సూచనలు చేస్తారా, మళ్ళీ నోటీసులు ఇస్తారా? సో ఫిబ్రవరి 6 తారీఖున సుప్రీంకోర్టు ఏం చేయనుంది, స్పీకర్ ఏం చేయనున్నాడు అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మరి ఈ వ్యవహారంలో అటు బీజేపీకి తరఫున కూడా పెద్ద ఎత్తున కొట్లాడుతున్నారు కాబట్టి మరి కొంతమందికి వేటు పడే అవకాశం ఉంది అని కూడా తెలుస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మురళి, అంటే కడియం శ్రీహరి చాలా క్లారిటీగా ఉన్నటువంటి పరిస్థితి, నాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదనేటువంటి మాట కూడా చెప్పారు. ఇటు దానం నాగేందర్ కూడా దేనికైనా నేను సిద్ధం అనేటువంటి రీతిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కదా. అలాగే సంజయ్ విషయంలో కావచ్చు, లేకపోతే ఈ 3 విషయంలో ఇమీడియట్గా తేలిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఆ క్లీన్ చిట్ ఇచ్చినటువంటి వారి విషయంలో కూడా పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు అనేటువంటిది వస్తున్నటువంటి సమాచారం. ఈ 3 విషయంలో ఏ విధంగా ఉండబోతుంది అంటారు దీనికి సంబంధించి?
ఇప్పుడు ఈ 2 వారాల గడువు ఏదైతే ఉందో ఏదైతే గడువు తర్వాత అంటే 2 వారాల గడువు ఇచ్చింది, ఈ 2 వారాల గడువులో సో ఈ ముగ్గురు పైన ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలి ఫస్ట్ కోర్టుకి. దాని తర్వాత క్లీన్ చిట్ ఎందుకు ఇచ్చారు, క్లీన్ చిట్ మీరు ఎలా ఇచ్చారు, ఏ టెక్నికల్ అంశాలు ఏ అంశాల పైన మీరు పరిగణనలకు తీసుకొని ఆ క్లీన్ చిట్ ఇచ్చారనేది ఇక్కడ ప్రధాన అంశం. దాంట్లో ముఖ్యంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి కొన్ని డాక్యుమెంట్స్ కోర్టుకు సమర్పించారు, కేటీఆర్ కొన్ని కోర్టుకు సమర్పించారు. ఇదంతా మొత్తం కూడా ఏదైతే జరిగినటువంటి ఈ సిచ్యువేషన్ అంతా కూడా సుప్రీంకోర్టు మరి ఫిబ్రవరి 6 తారీఖున అవన్నీ వాదనలు ప్రతివాదనలు అన్ని విన్న తర్వాత మరి ఇటు స్పీకర్ కూడా ఏం డాక్యుమెంట్స్ ఇస్తారో చూసిన తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, అటు స్పీకర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడు, సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, దాంతో పాటుగా స్పీకర్ ఏదైతే ఇప్పుడు క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి ఉంది, సో దానికి సంబంధించి కూడా మరి స్పీకర్ మళ్ళీ పునరాలోచించుకొని ఏమైనా మళ్ళీ నోటీసులు ఇస్తారా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు అయితే నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్కు నోటీసులు అందాయి. స్పీకర్ ప్రసాద్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పిటిషన్ దాఖలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఆయన సవాల్ చేశారు. వారికి ఏ విధంగా క్లీన్ చిట్ ఇస్తారు, టెక్నికల్ అంశాలను కూడా చెప్పాలంటూ కూడా దీనికి సంబంధించి ఆయన సవాల్ చేసినటువంటి పరిస్థితి ఉంది కోర్టులో. ఇదే కేసులో కేటీఆర్ పిటిషన్తో మహేశ్వర్ రెడ్డి పిటిషన్ కూడా జత చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేల్లో 7గురికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ కేసులపై త్వరలో స్పీకర్ నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీ తరఫున నేను వేసినటువంటి కంటెంప్ట్ పిటిషన్ కూడా ఈరోజు విచారణకు వచ్చి ఫిబ్రవరి 6వ తారీఖు లోపు మరి ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాలని దానం నాగేంద్ర అంశంలో కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎన్నిసార్లు కోర్టు ఇంటర్వ్యూన్ అయినా కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి స్పీకర్ గారు మరి రాజ్యాంగాన్ని పరిరక్షించకుండా ఈరోజు ప్రభుత్వ ఒత్తిడికి లొంగుతున్నట్టుగా కనపడతా ఉన్నది. 24 గంటలు రాజ్యాంగ పుస్తకాన్ని, కాన్స్టిట్యూషనల్ బుక్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీకి మరి ఈరోజు ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో మరి కనబడతలేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు కేవలం ఫిరాయింపుల చట్టంలో గడువు లేదన్న ఒక అంశాన్ని పట్టుకొని మీరు కాలయాపన చేస్తూ ఈరోజు ఫిరాయింపుల చట్టానికి తూట్టుపడిచేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి స్పీకర్ గారు ఇప్పటికైనా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ప్రభుత్వ ఒత్తిడి లొంగొద్దని చెప్పి మిమ్మల్ని సూచిస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అది రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగేటువంటి రాహుల్ గాంధీకి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ చట్టానికి తూట్లు పడవడం కనబడతలేదా, మరి దాని రాహుల్ గాంధీ ఎందుకు స్పందిస్తలేరని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.